హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశుషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మా షాన్వి పాప బర్త్డే వ్లాగ్ అండి. షాన్వి పాప బర్త్డే అయితే చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసామండి ఇంట్లో. నేను పొద్దున్నే ఇంట్లో పూజది చేసుకున్నాక నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్లో దర్శనం అది చేసుకున్నామండి. ఇదే అండి మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. టెంపుల్లో దర్శనం అది చేసుకొని ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చాక పాపకి ఒక కేక్ అయితే తెచ్చాడండి వాళ్ళ డాడీ. కేక్ అయితే కట్ చేసామండి ఇంట్లో. నేను, మా అత్తమ్మ, మా హస్బెండ్, పిల్లలతో అయితే ఇలా సింపుల్గా అయితే కేక్ కట్ చేసామండి. పాప బర్త్డేకి తెచ్చిన కేక్ అయితే ఇదేనండి. కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి, నేను లాస్ట్ వీడియోస్లో మీకు చూపించాను కదండి ఆశనాడని. విధంగా బర్త్డే పార్టీస్ అవి ఉన్నప్పుడు మనం డెకరేషన్ అది అప్పటికప్పుడు చేసుకోలేనప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆశనాడ్ అయితే ఈ విధంగా కూడా మీరు ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే పాప కేక్ అది కట్ చేసి పెట్టామండి. నేనైతే కేక్ కట్ చేయించి పిల్లల చేత పాపకైతే పెట్టాను. పాప అయితే తినను అని చెప్పి అంటుంది. పాపకు క్రీమ్ అది బాగా ఇష్టం అండి. క్రీమ్ అయితే తింటుంది, కేక్ అది తిన్నంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ పాప వాళ్ళకైతే కేక్ అది పెట్టిందండి. ఎవరు పెట్టినా కేక్ అయితే తినను అని అంటుంది. పైన క్రీమ్ వరకు తన చేతితో తనైతే తీసుకొని అయితే తినాలంటుందండి. నెక్స్ట్ జశ్విత వచ్చేసి షాన్వి పాపకి గిఫ్ట్ అది ఇస్తుందండి. ఆ గిఫ్ట్ వచ్చేసి వాళ్ళ నాన్న అయితే ముందుగానే ప్లాన్ చేశాడండి. ముందుగానే తీసుకొని వచ్చి ప్యాక్ చేయించి తీసుకొని వచ్చాడు. జస్ట్ గిఫ్ట్ ఇస్తుంటే క్రీమ్ అది పైన పూస్తాను అని చెప్పి అంటుందండి షాన్వి పాప. నెక్స్ట్ జస్ట్ ఇచ్చిన గిఫ్ట్ అయితే షాన్వి పాప తీసుకుందండి. నెక్స్ట్ వాళ్ళ డాడీ కూడా కేక్ అది తినిపించాడండి. వాళ్ళ డాడీ కూడా కేక్ అది తినిపించాక గిఫ్ట్ అయితే తీసుకొని గిఫ్ట్ అయితే ఓపెన్ చేసామండి. దాంట్లో ఏముంది ఏంటి అనేది గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఇద్దరైతే చాలా అంటే చాలా రచ్చ చేశారండి. గిఫ్ట్ ఓపెన్ చేసాము. అది వచ్చేసి రిమోట్ టైప్ కార్ అండి. అది వాళ్ళు ఆడుకుంటారని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చాడు. ఇదే అండి ఆ రిమోట్ కార్ వచ్చేసి ఇదేనండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు దాంతోటి. తర్వాత చాలా బాగా ఆడుకుంటున్నారు ఇప్పుడు కూడా ఆ కార్తో వచ్చేసి. అది వచ్చేసి రిమోట్ టైప్ కార్ అండి. ఇది రిమోట్ ఆన్ చేస్తే కార్ అయితే తిరుగుతుంది. ఆ లోపల షాన్వి పాప వచ్చేసి తన చేత్తో తానే తిప్పుతుందండి. తనే తిప్పాలి, నేనే ఆడుకుంటానని చెప్పేసి లాక్కొని తనే తీసుకుంటుంది. నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే తీసాడు. రిమోట్ అయితే ఆన్ చేస్తే ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు కూడా ఈ రిమోట్ టైప్ కార్ అయితే కావాలి అనుకుంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదండి, సాయి ఫ్యాన్సీ అని. ఆ షాప్లో అయితే దొరుకుతుంది, తీసుకోండి. వెళ్ళి మన ఆత్మకూరులోనే ఉంటుందండి. నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇంకొక కేక్ అయితే తీసుకొచ్చామండి. ఆ కేక్ వచ్చేసి ఇదేనండి. ఈవినింగ్ వచ్చేసి ఊళ్ళో పిల్లల్ని అయితే పిలిచామండి. ఈవినింగ్ వచ్చేసి ఈ కేక్ అయితే మేము కట్ చేసామండి. ఫస్ట్ అయితే నేను ఇంకా పాపతోటైతే కేక్ అయితే కట్ చేపిచ్చేసి పాపకైతే తినిపించానండి. చూడండి ఆశనాడ్ వేయంగానే బ్యాక్ సైడ్ వాల్కి చాలా అంటే చాలా బాగుందండి. మనం డెకరేషన్ అది చేయకపోయినా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ షాన్వి పాపకి కేక్ అది కట్ చేయించి తినిపించానండి. జషి పాపకు పెడతానంటే తిననంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ కూడా కేక్ అది పిల్లలకైతే కట్ చేసి పెట్టిందండి షాన్వి పాపకి. నెక్స్ట్ జషి పాపకు కూడా పెట్టిందండి. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా పాపకైతే కేక్ అది తినిపించాడండి. నెక్స్ట్ ఊర్లో పిలిచిన పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి పాపకది కేక్ అది తినిపించారండి. పాపను అందరూ విష్ చేస్తూ కేక్ అది తినిపించారండి. బర్త్డే అయితే మేము చాలా అంటే చాలా సింపుల్గా చేసామండి. ఫస్ట్ బర్త్డే అయితే అందరినీ పిలిచి మా రిలేటివ్స్ అందరినీ పిలిచామండి. బాగా గ్రాండ్గా చేసాము. నెక్స్ట్ ఈ బర్త్డే అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పాపని అందరూ విష్ చేయండి, బ్లెస్ కూడా చేయండి షాన్వి పాపని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.